ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో భయపడుతూ ఉన్నారా? ప్రాముఖ్యంగా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీలో ఎవరో చాలా భయపడిపోయి కృంగిపోయి ఏం జరుగుతుందో అని మీరు ఆందోళనలో ఉంటే ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. నేను అనేక సార్లు ఆయా ప్రాంతాలు దర్శించినప్పుడు, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ప్రార్థన కొరకు వచ్చేటటువంటి వారు నాకు చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, ఉదయకాల సమయంలో మేము ఏ సమస్యతో అయితే ఉన్నామో ఆ సందర్భాన్ని గురించి మీరు ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశంలో జ్ఞాపకం చేసినప్పుడు మాకు ఆశ్చర్యం కలుగుతుందండి అంటూ ఉంటారు. అవును, ఈ కార్యక్రమం పేరేంటి అంటే ఏ వర్డ్ ఫ్రమ్ గాడ్. ప్రతిరోజు ఉదయకాల సమయంలో దేవుని యొద్ద నుండి మిమ్మల్ని బలపరిచేటటువంటి ఒక వాగ్దానము. అన్నిసార్లు బలపరిచే వాగ్దానమే కాదు, కొన్నిసార్లు ఆశీర్వాదాలు ఉంటాయి, కొన్నిసార్లు హెచ్చరికలు ఉంటాయి, కొన్నిసార్లు దేవుడు గర్దింపు కూడా ఉంటుంది. కనుక అన్నిటినీ స్వీకరించడానికి మనము సంసిద్ధముగా ఉండాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. ధైర్యము వహించుడి, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉండును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యం వహించండి, దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభిస్తూ భయపడుతున్నారా? ప్రభు మాట్లాడుతున్నాడు. ధైర్యము వహించండి, మేలు చేయడం కొరకు ప్రభు మీకు తోడుగా ఉన్నాడు. ఎవరు తోడున్నా లేకపోయినా భయపడొద్దండి, ప్రభు తోడున్నాడు. నీ కొరకు సమస్తము చేయగలిగిన దేవుడు నీకు తోడున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై వందనాలు. ఈ వాగ్దానం ఈరోజు మా ప్రియుల జీవితంలో మీరు జరిగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.